ఆయనకి ఇది జరిగితే అంతకుమించి ఇంకా అవసరం లేదు. సో ఏంటి సార్ మొత్తానికి అసలు సినిమా చూసుకునే ఉంటారు, అసలు ఏంటి ఆడియన్స్కి మేజర్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మేజర్ హైలైట్ అంటే ఆయన యాక్టింగ్, వన్ మ్యాన్ షో అంతే. ఆయన ఏంటి ఇంతలాగా చేస్తారా, ఈయన ఇలా తీసుకెళ్తారా సినిమాని అని షాక్ అవుతారు. ఓకే. అంటే ఈ ప్రభాస్ గారిది ఒక రకమైన అంటే అది మాటల్లో చెప్పలేం. అంటే ఈ టాప్ టు బాటం అన్ని ఎమోషన్స్ టచ్ చేస్తారు. అంటే నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఫైట్ చేస్తారు, డిఫరెంట్గా అన్ని రకాలు చేశారు. ఓకే. సో సంక్రాంతి కాంపిటీషన్ చాలా హెవీ ఉంది, ఏమి ఇబ్బంది లేదా? కాంపిటీషన్ అని కాదండి, అన్ని సినిమాలు చూస్తారు కదా. ఎప్పుడు మన సంక్రాంతికి వచ్చామంటే ఇవాళ సినిమా అయిపోగానే రేపేంటి అని ఎదురు చూస్తుంటాం. రేపు సినిమా చూసేస్తాం, దాని తర్వాత ఎల్లుండి ఏం సినిమా అది చూసేస్తాం. మన అది కల్చర్లో సంక్రాంతి అసలు భలే సీజన్. సంక్రాంతి అంటే మన కల్చర్లోనే అది ఉంది. అలాంటప్పుడు ఈయన కూడా పండక్కి సినిమా ఇద్దామని అనుకున్నారు. అది నా సినిమా అవడం అనేది అదృష్టం అంతే. కానీ మొన్న స్పీచ్లో ప్రభాస్ గారు చాలా హంబుల్గా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పారు సార్, భలే అనిపించింది నాకు అసలు. అది ఆయన హంబులే కదండి. అంటే అన్ని సినిమాలు బాగా ఆడాలి అక్కడ దాకా చెప్పి వదిలేచ్చు కూడా. సీనియర్సే అది ఆయన వే ఆఫ్ మోడ్యులేషన్ అదే అంత అది ఆ టైమింగ్ అండి. నేను చెప్తున్నా ప్రభాస్ గారికి టైమింగ్ అది వేరే ఎక్కడ చూడలేము. అది 1% అంతే. ఆయన వేరే, ఆయన తయారీనే వేరేది. అయ్య బాబోయ్, ఆయన డైలాగ్ మోడ్యులేషన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఆయన రిసీవింగ్ అవ్వచ్చు, మరి అది ఒక్కటి కాదు. మనం అలాంటి వ్యక్తి మనకు తెలిసిన ఆ వ్యక్తి మనకు తెలిసాడు. ఆ వ్యక్తికి నేను అభిమాని అయ్యాని చెప్పుకున్నా గర్వమే. ఆ వ్యక్తితో పని చేస్తున్నామంటే ఇంకా గర్వం. అది వేరే అంతే. కానీ ఆ ఈవెంట్ అయ్యాక ఎమోషనల్ స్పీచ్ ఆయన హగ్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చి హగ్ చేసుకుని ఆయన మాట్లాడి మీ గురించి చాలా బాగా మాట్లాడి అంతా అయిపోయింది కదా, చాలా ఎమోషనల్ నైట్ మీకు. అది ఏమన్నారు తర్వాత క్యారవాన్లోకి వెళ్ళాకనో లేకపోతే ఇంటికి వెళ్ళాకనో ఫోన్ చేసి ఉంటారుగా? ఇది ఆయన నెక్స్ట్ డే ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఆయన అదే అన్నారు, నువ్వు ఫస్ట్ ఏంటా ఏడుస్తున్నాడు మనోడు బర్స్ట్ అవుతాడు అనుకుంటున్నాను, నువ్వు కొంచెం ఇదయ్యావు, సర్లే అయిపోయింది కదా అనుకున్నాను. దాని తర్వాత రెండోసారి అరే మూడోసారి కూడా అవుతుంది, ఇంకా అప్పుడు లేచాను, నేను అప్పటికే లేట్ చేశాను, ముందు వచ్చేయాల్సింది అనుకున్నాను అన్నారు. నైస్ నైస్. సార్ ఫైనల్గా బిఫోర్ వీ క్లోజ్, ఏంటి అసలు ఇప్పుడు మీరు అన్నట్టు 10 రోజుల్లోకి వచ్చేసామేమో దగ్గర ఏంటి ఆ ఫ్యాన్స్కి ఇప్పుడు, లేకపోతే మీరు ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే పడేస్తానని అన్నారో వాళ్ళందరికీ అసలు ఏం ప్రామిస్ చేయబోతున్నారు 8వ తారీఖు? వాళ్ళు చూడాలనుకున్న ప్రభాస్ గారిని ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించాను. వాళ్ళకి కడుపు అయితే నిండిపోద్ది ప్రభాస్ గారిని చూసి, అందులో డౌటే లేదు. మీరు నేను చెప్పడం కాదు, మీరు స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి యూ విల్ బి వెరీ హ్యాపీ. సో పాన్ ఇండియా అక్రాస్ ది బోర్డ్ ఆల్ లాంగ్వేజెస్లో వర్క్ అయ్యే కంటెంట్ ఉందే అని అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి. అది ఇప్పుడు నేను కాకుండా నా జడ్జి ప్రభాస్ గారు ఇది వర్కౌట్ అవుద్ది ఇది అని ఆయనకు తెలుసు కదా, ఆయన దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. జనరల్గా ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్తో క్లోజ్ చేసేస్తున్నారు ప్రమోషన్స్. ఈ సినిమా కూడా అంతేనా, ఇంకేమన్నా తీసుకురాబోతున్నారు? ఏమో అవి నాకు తెలీదు. నేను చెప్పాను కదా చెర్రీ గురించి ఆలోచించనండి, నేను కేక్ గురించే పట్టించుకుంటాను అంతే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. హోప్ఫుల్లీ మీ కేక్ చాలా బాగుండాలని చెప్పి ఆటోమేటిక్గా చెర్రీ